వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం అరవకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. అయితే ఈ సందర్భంగా ద్విచక్ర వాహనం ట్యాంకర్ పగిలి పెట్రోల్ వల్ల క్షణాల్లో నిప్పంటుకుంది. దీంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్నటువంటి ఇద్దరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఈ ఘటనపైన పోలీసులు అక్కడ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మృతులు వజ్రకరూర్ మండలం పందికుంటకు చెందినటువంటి అజిత్ కుమార్, ఆకాష్లుగా గుర్తించారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఇరువురు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? బులెరో వాహనం అతి వేగంగా వచ్చిందా లేదా బైక్కి సంబంధించినటువంటి తప్పిదం ఏమైనా ఉందా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా కూడేరు సమీపంలోని కూడేరు అరవకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రాత్రి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే సజీవ దహనమై మృతి చెందారు. అయితే ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం పందిపర్తి గ్రామానికి చెందినటువంటి ఆకాష్, అదే విధంగానే అజిత్ కుమార్, వీరిద్దరూ కూడా తమ బైక్ పైన అనంతపురం నగరానికి ఒక కార్యక్రమంలో శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి సందర్భంగా కూడేరు సమీపంలోని అరవకూరు వద్ద అతివేగంగా వచ్చినటువంటి బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనం యొక్క పెట్రోల్ ట్యాంక్ పెరగడంతో ఒక్కసారిగా నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. దీంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు యువకుల పైన పెట్రోల్ పడి ఒక్కసారిగా నిప్పంటుకుంది. అయితే ఇదే క్రమంలో బొలెరో వాహనం వేగంగా వచ్చి ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడమే కాకుండా మరొక ఆటోను కూడా ఢీకొనడంతో ఆటో కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు యువకులకు చూస్తుండగానే క్షణాల్లో కూడా మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే స్థానికులు కూడా ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కనీసం ఆర్పడానికి నీటి సదుపాయము ఏమీ లేదు. ఉన్న పలంగా జరిగినటువంటి ప్రమాదంతో స్థానికులు ఒకవేళ మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ వారిని ప్రాణాలతో మాత్రం కాపాడలేకపోయారు. అయితే వీరిద్దరు కూడా, ఇద్దరు యువకులు కూడా బాగా స్నేహితులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు వెళ్ళేటువంటి నేపథ్యంలోనే ఈ అనంతపురం నగరానికి కార్ లేదా ఇతర వెహికల్ అయితే మంటలు ఏదైనా అలుపుకున్న వెంటనే డోర్ ఓపెన్ చేయాలి, బయటికి దూకాలి, ఇలాంటిది కొంతవరకు కష్టతరంగా మారేటువంటి అవకాశం కనబడేది. కానీ ద్విచక్ర వాహనం పైన వేగంగా దూకేటువంటి అవకాశం ఉన్నా అక్కడ సాధ్యపడలేదా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏదైనా వాహనంలో ఉన్నప్పటికీ చిక్కుకోవడము లేకపోతే డోర్ తెరవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటిది. అయితే ద్విచక్ర వాహనంలోనే వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురైతే చెల్లా చెదురుగా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది, దూరంగా కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రాణాలు దక్కేటువంటి. అయితే ఇక్కడ మాత్రం ఒక్కసారిగా దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ ద్విచక్ర వాహనంలో ట్యాంక్స్ లో పెట్రోల్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్షణాల్లో రోడ్డు ప్రమాదంలో ఈ వాహనాన్ని ఢీకొన్నటువంటి వెంటనే ఒక్కసారిగా ఆ పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా పగిలిపోయి పెద్ద ఎత్తున పెట్రోల్ ఇద్దరి పైన కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా ద్విచక్ర వాహనంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ ట్యాంక్ పగలడం వల్ల దాంట్లో ఎక్కువ శాతంలో పెట్రోల్ ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో మొత్తం శరీరానికి మొత్తం పెట్రోల్ చిమ్మడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానంగా బొలెరో వాహనము అత్యంత వేగంగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే సాధారణంగా చిన్నపాటి ప్రమాదం చెప్తే ఒక్కసారిగా ద్విచక్ర వాహనం కింద పడిపోవడం, అందులో ఉన్నటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే అందులో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ వేగంగా ఢీకొన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ పెట్రోల్ ట్యాంక్ పగడము, ఏదన్నా నిప్పురవ్వలు, ఎందుకంటే అది ఐరన్ బాడీ కాబట్టి మొత్తం వాహనాలంతా ఒక్కసారిగా రోడ్డుని తాకడంతో రోడ్డు ఇప్పటికే బాగా ఎండాకాలంగా ఉండడము, ఆ ద్విచక్ర వాహనం రోడ్డు తగిలినటువంటి ఏదైనా నిప్పురవ్వలు వచ్చినట్టు జరిగి ఇది బొలెరో వాహనం ఎవరైతే కారు నడుపుతున్నారో వారిని అదుపులోకి తీసుకున్నారో పోలీసులు, వారికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలు వెల్లడించారు. చిరాగ్ ఇప్పటికే ఆ సంఘటన జరిగినటువంటి వెంటనే ఎందుకంటే బొలెరో వాహనం కూడా అక్కడే తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక
ఆటోని కూడా ఢీకొనడం వల్ల 2 వాహనాలు అక్కడే పడిపోయి ద్విచక్ర వాహనం మొత్తం మంటల్లో కాలిపోయి. ఈ నేపథ్యంలో కూడేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వాహనాలకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగానే ఆ ద్విచక్ర వాహనానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా గ్యాదర్ చేశారు. ప్రాథమికంగా మృతులు ఇద్దరు చనిపోయినటువంటి వెంటనే అసలు వాళ్ళు ఎవరు, ఎందుకంటే పూర్తిగా మంటల్లో చిక్కుకొని కాలి బుగ్గైపోయారు కాబట్టి వారి వివరాలు కూడా సేకరించడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. ఎందుకంటే ఆ వాహనానికి సంబంధించి మొత్తం దగ్ధమైపోవడం వల్ల ఆ వాహనం యొక్క దానికి సంబంధించిన నంబర్ ట్రేస్ చేయడం కానీ, లేక ఇంజన్ వద్ద ఉన్నటువంటి ఆధారాలతో ఆ బండి 2 వీలర్ ఎవరిది అనేటువంటి విధంగా కూడా ఆ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే బొలోరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందో దానికి సంబంధించినటువంటి ఆ డ్రైవర్ ని వారు ఆరా తీశారు. దానికి సంబంధించిన డ్రైవర్ ను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఎవరైతే మృతి చెందారో, కాలి బూడిదయ్యారో వాళ్ళిద్దరిని కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. వారి కుటుంబ సభ్యులు ఈ ఘటన తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కూలీ పనులు చేసుకుని జీవనాలు చేసుకునేటువంటి విధంగా ఉన్నారు. తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా అక్కడ ఆసుపత్రి ప్రాంతం కూడా పూర్తిగా సుఖ సముద్రంగా తయారైంది. వాళ్ళ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంతున్నాయి. రైట్ రసూల్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం అరవకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చినటువంటి బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనం ట్యాంకర్ ఒక్కసారిగా పగిలి క్షణాల్లో నిప్పంటుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ఇద్దరు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్ లో అతి వేగంగా వచ్చినటువంటి బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడినటువంటి వాహనం. సో ద్విచక్ర వాహనం ఒక్కసారిగా కింద పడి పూర్తి స్థాయిలో ట్యాంకర్ పేలి ట్యాంకర్ లోపల ఉన్నటువంటి పెట్రోల్ ఒక్కసారిగా చిమ్మి ఏదైతే ఆ కింద పడినటువంటి తాకిడికి వెంటనే మంట అదుపుకున్నటువంటి పరిస్థితి. బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కానటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ప్రధానంగా వజ్రకరూర్ మండలానికి చెందినటువంటి పందికుంటకు చెందిన అజిత్ కుమార్, ఆకాష్ గా గుర్తించారు పోలీసులు. సో ప్రధానంగా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం మాత్రం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఈ ఘటన మాత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రధానంగా బొలెరో వాహనం అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.